పవన్ కళ్యాణ్ రావద్దు, చంద్రబాబు నాయుడు రావద్దు. ఆడేవాడండి అంటానికి. ఆడెవడాడు? ఆడెప్పుడు పక్క రాష్ట్రం వెళ్ళలేదా, పక్క ఊరు వెళ్ళలేదా, లేకపోతే పక్క దేశాలు వెళ్ళలేదా, లేకపోతే ఆడి పెళ్ళం ఎక్కడ చదివింది? ఆడు ఫోనే వాడే ఫోన్ అన్నాడు కదా పవన్ కళ్యాణ్, దాని గురించి మాట్లాడుతున్నా. అన్నవాడిని అన్నాడండి, అన్నవాడిని అన్నాడు. అది అర్థమైతలే కదా ప్రజలందరికి. అది అవుతున్నారు కదా ప్రజలు అంటే అది రెచ్చగొట్టడానికి వాళ్ళ స్టేట్మెంట్లు. మీకు ఇంతకే ప్రజలను రెచ్చగొట్టి ఆడు పబ్బం గడుపుకోవడానికి ఆ స్టేట్మెంట్లు ఇస్తారు. ఇప్పుడు యాక్చువల్ గా తెలంగాణ సాధించేస్తాం, మా బంగారు తెలంగాణ అన్నారు. సాధించేసిన వాళ్ళు ఏమన్నా బంగారు తెలంగాణ చేసి చూపించారండి ఎవరన్నా? అంతకుముందు పోనీ సపోజ్ కేసీఆర్ బంగారు తెలంగాణ ప్రజలు ఇది ఆంధ్ర వాళ్ళు దోశారు అది ఇది అన్నాడు. అదే ఆంధ్ర వాళ్ళు పార్టీలో 1983లో జాయిన్ అయ్యాడు. ఏది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ వచ్చేసింది కదా, తెలంగాణ వచ్చినాక కూడా ఎందుకు మనకు ఆంధ్ర పార్టీలని ఇక్కడ నాయకులు మాట్లాడారు. కరెక్టేనండి. ఎప్పుడైనా సరే మనకి అందేదాకా కాళ్ళు పట్టుకుని అందే జుట్టు పట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా సరే వాళ్ళు అభివృద్ధి చేయడానికి నువ్వు చేసేదానికంటే అభివృద్ధి చేయగలరు. ఇదంతా ఏంటంటే ఒక స్ట్రాటజీ ప్రకారం మనోడు మనల్ని కొట్టేసి మనల్ని దోసేసినా పర్లేదు, బయటోడు మాత్రం చూసి వెళ్ళకూడదు. మీకు అర్థమైందా? మనోడు మనల్ని పీక నరికేసినా, చంపేసినా, మొత్తం లూటీ చేసేసినా పర్లేదు, బయటోడు మాత్రం ఊళ్ళో అడుగు పెట్టు.